గిగావాట్ కెపాసిటీ. అది కూడా ఆంధ్రప్రదేశ్కి ఎలా వెళ్ళింది? ఆంధ్రప్రదేశ్కి ఇంత పెద్ద దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉండగా ఈరోజు రాష్ట్రంలో ఈ మధ్య కొత్త రాష్ట్రంగా ఏర్పాటై ఇప్పుడే డెవలప్ చెందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఎలా వెళ్ళిపోయింది? ముఖ్యంగా ఎవరు దీన్ని ఎత్తుకెళ్ళిపోయారు? నా సొంత జిల్లా అమెరికా నుంచి డైరెక్ట్ గా వైజాగ్ లో ఎవరు ల్యాండ్ చేసింది? హైదరాబాద్ లాంటి పెద్ద సిటీ, అద్భుతమైన సిటీ ఉంది, బెంగళూరు లాంటి ఐటీ బేస్డ్ సిటీ ఉంది, చెన్నై లాంటిది ఉంది, బాంబే లాంటిది, ఢిల్లీ ఉంది, చాలా ఉన్నాయి కదా. ఎందుకు వైజాగ్ వెళ్ళింది అనేది ఎవరికి అంతు పట్టని విషయం. ఎవరి హ్యాండ్ ఉంది, ఎవరు ఎవరి వ్యూహం, కడప జిల్లాలో ఎవరి చూసినా యథేచ్ఛగా వైసీపీ ఎమ్మెల్యేల అండదండలతో చాలా అంశాలు ప్రోద్బలంతో వీటితో పాటు దోచేసుకుంటా ఉన్నారు. ఒక కీలకమైన చెప్పుకోవాలి, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతంలో తహసీల్దార్ల సపోర్ట్ తో ఇదే అత్యధిక విదేశీ పెట్టుబడి ఆన్లైన్ చేసుకోవడం, ఈ దేశంలో భారతదేశంలో లేఅవుట్లుగా మార్చుకోవడం, అనుమతి లేకుండా లేఅవుట్లుగా మార్చుకోవడం, అమ్మేసుకోవడం, పెట్టుబడి అమాయక ప్రజలను ఈ గూగుల్ బలి చేసుకుంటా ఉన్నారు. ఈ మధ్యనే మనం చూసుకుంటాం, కడప నగరంలో నడిబొడ్డున పెద్ద మొత్తంలో ఒకే వైసీపీ చెందిన కార్యకర్త శ్రీనివాసరెడ్డి అనే కార్యకర్తను రోడ్డు మీదే అదే పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు హత్య చేయడం జరిగింది. పట్టపగలి 35,000 కోట్లు. అంటే ఇది భూలావాదేవీల్లో ఒకరికి ఒకరు భేదాభిప్రాయాలు, పంపకాల్లో భాగస్వామ్యంలో తేడాలు వచ్చి నడి రోడ్డు మీద 8 గంటలకు పొద్దున సో ఇది వైసీపీకి చెందిన కార్యకర్త నిన్న చూసాం బద్వేల్లో దళితుల భూములు పునాది రాయి పడింది. ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఅవుట్ల పేరుతో దళితుల భూములు లాక్కోవడం, అలాగే ఇది ఎక్కడ అన్యాయం? ఇది దళితుల భూములు మా భూములు అని చెప్పి మొత్తుకుంటుంటే కూడా ప్రభుత్వం దోచేస్తుంది. మనం ప్రభుత్వం వచ్చిన కొత్తలో చూసింటాం 2019-20లో పొద్దుటూరు పట్టణంలో నందం సుబ్బయ్య బలహీన వర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఇదే భూదందాల విషయం బయట పెడుతున్నాడని తెలిసి అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు నడి రోడ్డు మీద పట్టపగలు హత్య చేశారు. ఈ విధంగా కడప జిల్లాలో ఎక్కడ చూసినా కూడా భూపంపకాలు, అక్రమ లేఅవుట్లు, డేటా సెంటర్ పేద ప్రజల లాక్కోవడం, బెదిరించడం, పోలీసుల సహకారంతో పంచాయతీలు పెట్టడం, లాక్కోవడం యథేచ్ఛగా జరుగుతుంది. ఈ మధ్యనే మనం చూసాం కడప నగరంలో గూగుల్ డేటా సెంటర్ ఆర్టీఐలు తీసుకొచ్చిన ఒక డాక్యుమెంట్, ఇది ప్రారంభ నగరంలో ఎన్ని లేఅవుట్లు అప్రూవ్ చేశారు ఈ 4 సంవత్సరాలుగా అని చెప్పి ఆర్టీఐలో ప్రారంభిస్తారు అని అడిగితే సాయిమిత్ర డెవలపర్స్ అనే ఒకటే ఒక లేఅవుట్ కు అనుమతి ఇచ్చినట్టు కడప కమిషనరేట్ ఆర్టీఐ నుంచి ఈ డాక్యుమెంట్ సెప్టెంబర్ రాలేదు. మరి ఇది ఒకటే లేఅవుట్ అనుమతి ఉంటే మరి ఇన్ని అక్రమ లేఅవుట్లు ఏ విధంగా వచ్చాయి? కడప నగరంలో మినిస్టర్ పేరుతో మినిస్టర్ కాలనీ అని చెప్పి సాక్షాత్ అంజద్ బాషా పేరుతో కాలనీలో లేఅవుట్ ఏర్పాటు చేశారు. లేఅవుట్ కానుకొని ప్రభుత్వ భూములు ఇవన్నీ కూడా కలిపేసుకొని ఒక అక్రమ లేఅవుట్ తయారు చేసి పేద ప్రజలకు మాయ మాటలు చెప్పి అమ్ముకుంటారు. ఈ విధంగా ఎక్కడ చూసినా కడప జిల్లాలో ప్రభుత్వ భూములు కూడా చేసుకోవడం, అమాయక ప్రజలకు మాయ మాటలు చెప్పి అవన్నీ కూడా ప్లాట్లుగా మార్చి అమ్మేసుకోవడం, చివరకు నష్టపోయేది పేద ప్రజలు, అమాయకులు అని చెప్పి నేను తెలియజేస్తాను. ప్రజలారా దయచేసి గూగుల్ ఎక్కడ డాక్యుమెంట్ పరిశీలించకుండా, ఎందుకంటే అంత పెద్ద అక్రమ లేఅవుట్లకు అనుమతులు ఉన్నాయా లేవా ఇవన్నీ చూసుకొని మీరు కష్టపడి సంపాదించిన డబ్బును మీరు జాగ్రత్తగా మీ ఆస్తి రూపంలో దాచుకోవచ్చు తప్ప వైసీపీ మాయమాటలకు నమ్మి మీరు ఎక్కడైనా భూములు కొన్నారంటే చివరకు నష్టపోయేది మీరే. మరి ముఖ్యమంత్రి గారు 3 రోజులు మొన్ననే కడప జిల్లాలో ఉన్నాడు, వారం కిందట పెద్ద పెద్ద పేపర్లలో కూడా పత్రికల్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో చూసాం ఈ భూముల పంపకాలు, హత్యలు ఇవన్నీ కూడా. దీని మీద కనీసం ఒక సమీక్ష చేయడం కానీ, పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం కానీ, జిల్లా రెవెన్యూ అధికారుల మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశాం,
మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి దీంతో చేశాం. పాటు ఇటువంటి అక్రమ ఇది లేఅవుట్ ఎక్కడున్నా భారతదేశానికి ఒక చట్టపరంగా మీరు game చర్యలు changer తీసుకోవాలా, కాబోతుందనే అంచనాలు అనుమతులు కూడా ఇవ్వద్దు, నిర్మాణాలను అక్రమ నిర్మాణాలను ఇది ఒక ఆపేయాలని వైజాగ్ను చెప్పి మాత్రమే మేము తరచుగా ప్రపంచ చేస్తున్నా పటంలో కూడా నిలపడం అధికారులకు లేదు. కూడా చీమకు వైజాగ్ని నిమ్మకు నీరెత్తినట్టు ప్రపంచ వ్యవహరిస్తున్నారు. ఐటీ పటంలో దీన్ని తీవ్రంగా నిలబెడుతోంది ఖండిస్తా ఉన్నాం. గూగుల్. అయితే ఎట్టి ఒక వైజాగ్ పరిస్థితుల్లో రేపు మాత్రమే తెలుగుదేశం కాదు. ప్రభుత్వం అధికారంలోకి ప్రపంచ వస్తే డేటా ఇటువంటి అక్రమ లేఅవుట్లన్నీ గుర్తిస్తాం. చిత్రంలో ఈ ప్రభుత్వ భూములు ఏవైతే భారతదేశాన్ని నిలబెడుతోంది. వీళ్ళంతా కూడా ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ ఈ చేయించుకున్నారు. డేటా అనే దానికి ఇదే రెవెన్యూ ఎంత అధికారుల మీద priority వచ్చిందంటే ఇదే వీళ్ళందరి మీద కూడా artificial చట్టపరంగా intelligence ఖచ్చితంగా ఒక వచ్చిన కమిషన్ తర్వాత, వేసి AI వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం డేటా ప్రభుత్వం చాలా ఏర్పడిన కీలకమైపోయింది. తర్వాత కమిషన్ వేసి ప్రతిదీ ఎంక్వైరీ చేసి AI చట్టపరంగా వీళ్ళందరి మీద depend చర్యలు అవుతుంది తీసుకుంటామని డేటా చెప్పి పేద ప్రజలు అమాయకులు కాబట్టి ఎవరు కూడా డేటాకి ఈ చాలా మాయమాటలకు priority లొంగి వచ్చేసింది. Google తో పాటు ఇటువంటి వేరే వేరే అక్రమ కంపెనీలు లేఅవుట్లలో కూడా ఎవరు దాని కూడా మీద పత్రాలు research చూడకుండా చేస్తున్నాయి, కొనవద్దని invest చెప్పి చేస్తున్నాయి, విజ్ఞప్తి invest చేస్తా చేస్తున్నాయి. ఉంటారు. కానీ గూగుల్ ముందంజలో ఉంది అన్నిటికంటే. కాబట్టి డేటాకి ఇంత ఇవన్నీ ప్రయారిటీ ఉన్న కూడా నేపథ్యంలో పూర్తిగా అమెరికా స్థానిక బయట ఎమ్మెల్యేల ఇంత పెద్ద ప్రోత్సాహంతో ఎత్తున డేటా సెంటర్ అనుచరగణం వైజాగ్ లో చేస్తున్న ఇండియాలో తంతు ఏర్పాటు కూడా చేస్తున్నందువల్ల దీని మీద అనేక డెఫినెట్ గా ఫిర్యాదులు ఇది చేసినా ఇండియాని కూడా ప్రపంచ ఇప్పటికీ డేటా కూడా చిత్రపటం అధికారులు పైన చర్యలు నిలబెట్టడమే తీసుకోవడం కాదు, చాలా భారతదేశ గ్రోత్ కి ఐటీ డేటా వీటన్నిటికి సంబంధించిన ఇండస్ట్రియల్ గ్రోత్ లో ఇండియాకి వైజాగ్ లో ఏర్పాటు గతంలో దాదాపు 15-20 సంవత్సరాలుగా ఇటువంటి గూగుల్ హత్యలు, డేటా ఫ్యాక్షన్లు సెంటర్ కూడా అనేది కడప జిల్లాలో గేమ్ ఎక్కడ చేంజర్ జరగలేదు. కాబోతుంది అనేది ఈ కూడా మధ్య ఒక కాలంలో అంచనా ఈ ఉంది. ప్రభుత్వం వచ్చిన దీంతో తర్వాతే పాటు ఈ ప్రత్యక్షంగా భూదందాలతో పరోక్షంగా మళ్ళీ కూడా 1,80,000 ఫ్యాక్షన్ నుంచి మొదలయ్యే 2,00,000 పరిస్థితులు వరకు కనిపిస్తా ఉన్నాయి. ఉద్యోగాలు పట్టపగలే హత్యలు రాబోతున్నాయనేది జరుగుతున్నాయంటే వైజాగ్ లో ఈ ప్రభుత్వం వైఫల్యం ఇది. ఇండైరెక్ట్ గా అంచనా ఈ ఉంది. ప్రభుత్వమే ఎందుకంటే ఇటువంటి అనైతిక ఒక చర్యలకు సంస్థ ప్రోత్బలం ఏర్పాటు ఇస్తోంది, అయింది అని అంటే దాని మీద ప్రోత్సహిస్తున్నారని చెప్పి డైరెక్ట్ గా మనం అర్థం ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలి. ఉంటుంది, ఇండైరెక్ట్ గా అలైడ్ సెక్టర్ అనుబంధ సెక్టర్స్ ఉంటాయి కదా, ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ లేకపోతే అన్ని చాలా రకాలుగా అనాథరైజ్డ్ ఉంటాయి. భూములు, ఇవన్నీ మీకు కలిపి 2 ఎకరాలు ఉంటే దాదాపు పక్కన 2 ప్రభుత్వ లక్షల మంది భూమి 2 ఉపాధి ఎకరాలు ఉంటే కల్పించేది. 4 ఎకరాలు మనదే ఇది కలిపేసుకోవడం, ప్రారంభమైతే దాన్ని గూగుల్ లేఅవుట్ డేటా చేసుకోవడం, సెంటర్ వైజాగ్ లో అమ్మేసుకోవడం. కాగానే అమ్మిన తర్వాత ప్రారంభమయ్యే చేతులు తొలి పొందుతారు, రోజు కొన్న నుంచే వాళ్ళు 10,000 పేద మంది ప్రజలు, అమాయకులు, డేటా ఎవరైతే అనలిస్ట్ కష్టపడి నిపుణులు కొంత 10,000 మంది మిగిల్చుకుంటారో సేవింగ్స్ ఈ డబ్బులు, సెంటర్లో వాళ్ళందరూ కూడా పనిచేస్తారు. అన్యాయం అయిపోతున్నారు. అందుకే వాళ్ళందరికీ కూడా కాంప్లెక్స్ అలర్ట్ చేస్తా ఉన్నాం, జాగ్రత్తగా పత్రాలు చూసి ఇప్పుడు కానీ వైజాగ్ లో లేఅవుట్లు ఏర్పాటవుతున్న ఎవరు కొనద్దండి, దీంట్లో 10,000 మంది నష్టపోతారు. భవిష్యత్తులో పనిచేస్తారు. ఇటువంటి లేఅవుట్లలో క్యాంపస్లో. ఎక్కడా కూడా డెవలప్మెంట్ ఇంత పెద్ద కార్యక్రమాలు ఇది కానీ మౌలిక క్రియేట్ వసతులు చేస్తున్నప్పుడు కల్పన చేయాలంటే కూడా విశాఖపట్నానికి ప్రభుత్వానికి ఇప్పటివరకు ఉన్న అనుమతులు పేరు ఏంటి లేఅవుట్లలో అంటే చేసేదానికి ఒక అడ్డంకులు డెస్టినీ వస్తాయి. సిటీ అని, ఒక బ్యూటిఫుల్ సిటీ అని, ఒక పోర్ట్ సిటీ అని, ఒక టూరిస్ట్ సిటీ అని స్పష్టంగా కనిపిస్తా ఉన్నారు కదా. కడపలో తర్వాత, చెందిన మంత్రి అంజద్ బాషా స్టీల్ గారు ప్లాంట్ ఆయన ఉంది కాబట్టి పేరుతోనే స్టీల్ మినిస్టర్ సిటీ కాలనీ అని అని ఈ పెట్టుకున్నారు. పేర్లు ఉన్నాయి. ఆ కాలనీకి అనుమతి ఇక మీదట దాన్ని డేటా సిటీ అంటారేమో. నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. లేకపోతే ఇంతవరకు కూడా జిల్లా సిలికాన్ కలెక్టర్ వ్యాలీ దాని మీద లాగా చర్యలు తీసుకున్న ఇంకేదైనా పేరు దాఖలాలు లేవు. పెడతారేమో చూడాలి. ఎందుకంటే దానికి అంత ప్రయారిటీ వచ్చేసింది. సో ఓవరాల్ గా మనం చూసినప్పుడు ఇవాళ శంకుస్థాపన జరిగిన గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన తర్వాత ఎలాంటి అడుగులు పడబోతా ఉన్నాయి, దీనికి ఉన్న ప్రయారిటీ ఏంటి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఇంకా ఏమేమి చూడబోతున్నాం మనం ఆంధ్రప్రదేశ్ తో పాటు ముఖ్యమంత్రి పక్కన ఉన్న రాష్ట్రాల్లో గానీ మరి ముఖ్యమంత్రి గారి ఐటీ నుంచి సెక్టర్ లో ఎమ్మెల్యేలకు గానీ, మంత్రులకు ఈ ఇన్స్ట్రక్షన్స్, డేటా ఆ మంత్రులు ఎమ్మెల్యేలు ఇంజనీరింగ్ లో జిల్లా గానీ కలెక్టర్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా ఇస్తున్నారు. ఇవి చూడబోతున్నాం మేము అనేది చేసినటువంటి వచ్చిన అక్రమమైన సక్రమమే అని విశాఖపట్నంలో చెప్పండి. ఇవాళ గూగుల్ వాళ్ళు హైపర్ స్కేల్ డేటా అన్ని సెంటర్ రకాలుగా కూడా శంకుస్థాపన పరోక్షంగా జరిగింది. దాని సహకరిస్తూనే మీద ఉన్నారు. ఇప్పటి వరకు గుర్తిస్తాం. చిత్రంలో ఈ ప్రభుత్వ భూములు ఏవైతే భారతదేశాన్ని నిలబెడుతోంది. వీళ్ళంతా కూడా ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ ఈ చేయించుకున్నారు. డేటా అనే దానికి ఇదే రెవెన్యూ ఎంత అధికారుల మీద priority వచ్చిందంటే ఇదే దట్టు వీళ్ళందరి మీద కూడా artificial చట్టపరంగా intelligence ఖచ్చితంగా ఒక వచ్చిన కమిషన్ తర్వాత, వేసి AI వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం డేటా ప్రభుత్వం చాలా ఏర్పడిన కీలకమైపోయింది. తర్వాత కమిషన్ వేసి ప్రతిదీ ఎంక్వైరీ చేసి AI చట్టపరంగా వీళ్ళందరి మీద depend చర్యలు అవుతున్నది తీసుకుంటామని డేటా చెప్పి పేద ప్రజలు, అమాయకులు కాబట్టి ఎవరు కూడా డేటాకి ఈ చాలా మాయమాటలకు priority లొంగి వచ్చేసింది. Google తో పాటు ఇటువంటి వేరే వేరే అక్రమ కంపెనీలు లేఅవుట్లలో కూడా ఎవరు దాని కూడా మీద పత్రాలు research చూడకుండా చేస్తున్నాయి, కొనవద్దని invest చెప్పి చేస్తున్నాయి, విజ్ఞప్తి చేస్తా చేస్తున్నాయి. ఉన్నారు. కానీ గూగుల్ ముందంజలో ఉంది అన్నిటికంటే. కాబట్టి డేటాకి ఇంత ఇవన్నీ ప్రయారిటీ ఉన్న కూడా నేపథ్యంలో పూర్తిగా అమెరికా స్థానిక బయట ఎమ్మెల్యేల ఇంత పెద్ద ప్రోత్సాహంతో ఎత్తున డేటా సెంటర్ అనుచరగణం వైజాగ్ లో చేస్తున్న ఇండియాలో తంతు ఏర్పాటు కూడా చేస్తున్నందువల్ల దీని మీద అనేక డెఫినెట్ గా ఫిర్యాదులు ఇది చేసినా కూడా ఇండియాని ప్రపంచ ఇప్పటికీ డేటా కూడా చిత్రపటం అధికారులు పైన చర్యలు నిలబెట్టడమే తీసుకోవడం కాదు, చాలా భారతదేశ గ్రోత్ కి ఐటీ డేటా వీటన్నిటికి సంబంధించిన ఇండస్ట్రియల్ గ్రోత్ లో ఇండియాకి వైజాగ్ లో ఏర్పాటు గతంలో దాదాపు 15-20 సంవత్సరాలుగా గూగుల్ హత్యలు, డేటా ఫ్యాక్షన్లు సెంటర్ కూడా అనేది కడప జిల్లాలో గేమ్ ఎక్కడ చేంజర్ జరగలేదు. కాబోతుంది అనేది ఈ కూడా మధ్య ఒక కాలంలో అంచనా ఈ ప్రభుత్వం వచ్చిన దీంతో తర్వాతే పాటు ఈ ప్రత్యక్షంగా భూదందాలతో పరోక్షంగా మళ్ళీ కూడా 1,80,000 ఫ్యాక్షన్ నుంచి మొదలయ్యే 2,00,000 పరిస్థితులు వరకు కనిపిస్తా ఉన్నాయి. ఉద్యోగాలు పట్టపగలే హత్యలు రాబోతున్నాయి జరుగుతున్నాయంటే అనేది వైజాగ్ లో ఈ ప్రభుత్వం ఇంకొక వైఫల్యం ఇది. ఇండైరెక్ట్ గా అంచనా ఈ ఉంది. ప్రభుత్వమే ఎందుకంటే ఇటువంటి
అనైతిక ఒక చర్యలకు సంస్థ ప్రోత్సాహం ఏర్పాటు ఇస్తోంది, అయింది అని అంటే దాని మీద ప్రోత్సహిస్తున్నారని చెప్పి డైరెక్ట్ గా మనం అర్థం ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలి. ఉంటుంది, ఇండైరెక్ట్ గా అలైడ్ సెక్టర్ అనుబంధ సెక్టర్స్ ఉంటాయి కదా, ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ లేకపోతే అన్ని చాలా రకాలుగా అనాథరైజ్డ్ ఉంటాయి. భూములు, ఇవన్నీ మీకు కలిపి 2 ఎకరాలు ఉంటే దాదాపు పక్కన 2 లక్షల ప్రభుత్వ మందికి భూమి 2 ఉపాధి ఎకరాలు ఉంటే కల్పించేది 4 ఎకరాలు మనదే ఇది కలిపేసుకోవడం, ప్రారంభమైతే దాన్ని గూగుల్ లేఅవుట్ డేటా వేసుకోవడం, సెంటర్ వైజాగ్ లో అమ్మేసుకోవడం. ప్రారంభం కాగానే అమ్మిన తర్వాత ప్రారంభమయ్యే వీళ్ళు తొలి చేతులు రోజు కొన్న నుంచే వాళ్ళు 10,000 పేద మంది ప్రజలు, అమాయకులు, డేటా ఎవరైతే అనలిస్ట్ కష్టపడి నిపుణులు కొంత 10,000 మంది మిగిల్చుకుంటారో సేవింగ్స్ ఈ సెంటర్లో వాళ్ళందరూ కూడా పనిచేస్తారు. అన్యాయం అయిపోతున్నారు. అందుకే వాళ్ళందరికీ కూడా కాంప్లెక్స్ అలర్ట్ చేస్తా ఉన్నాం, జాగ్రత్తగా పత్రాలు చూసి ఇప్పుడు కానీ వైజాగ్లో లేఅవుట్లు ఏర్పాటవుతున్న ఎవరు కొనొద్దండి, దీంట్లో 10,000 మంది నష్టపోతారు. భవిష్యత్తులో పనిచేస్తారు. ఇటువంటి లేఅవుట్లలో క్యాంపస్లో. ఎక్కడా కూడా డెవలప్మెంట్ ఇంత పెద్ద ఇది మౌలిక క్రియేట్ వసతులు చేస్తున్నప్పుడు కల్పన చేయాలంటే కూడా విశాఖపట్నానికి ప్రభుత్వానికి ఇప్పటివరకు ఉన్న అనుమతులు పేరు ఏంటి లేఅవుట్లలో అంటే చేసేదానికి ఒక అడ్డంకులు డెస్టినీ వస్తాయి. సిటీ అని, ఒక బ్యూటిఫుల్ సిటీ అని, ఒక పోర్ట్ సిటీ అని, ఒక టూరిస్ట్ సిటీ అని స్పష్టంగా కనిపిస్తా ఉన్నారు కదా. కడపలో తర్వాత, చెందిన మంత్రి అమ్జద్ బాషా స్టీల్ గారు ప్లాంట్ ఆయన ఉంది కాబట్టి పేరుతోనే స్టీల్ మినిస్టర్ సిటీ కాలనీ అని అని ఈ పెట్టుకున్నారు. పేర్లు ఉన్నాయి. ఆ కాలనీకి అనుమతులు ఇక లేవు. మీదట దాన్ని డేటా లేఅవుట్లు సిటీ వేసుకున్నారు, అంటారేమో. నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. లేకపోతే ఇంతవరకు కూడా జిల్లా సిలికాన్ కలెక్టర్ వ్యాలీ దాని మీద లాగా చర్యలు తీసుకున్న ఇంకేదైనా పేరు దాఖలాలు లేవు. పెడతారేమో చూడాలి, ఎందుకంటే దానికి అంత ప్రయారిటీ వచ్చేసింది. సో ఓవరాల్ గా మనం చూసినప్పుడు ఇవాళ శంకుస్థాపన జరిగిన గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన రాష్ట్ర తర్వాత వ్యాప్తంగా కూల్చివేస్తున్నారు ఎలాంటి అడుగులు నాకు పడబోతా తెలియదు కానీ ఉన్నాయి, కడప దీనికి ఉన్న జిల్లాలో ప్రయారిటీ మాత్రం ఏంటి, ఎక్కడా కూడా అక్రమ ఎలాంటి నిర్మాణాలు కానీ, ఎక్స్పెక్టేషన్స్ అక్రమ ఉన్నాయి, లేఅవుట్లను కానీ ఇంకా ఏమేమి ప్రోత్సహిస్తున్నారు చూడబోతున్నాం మనం ఆంధ్రప్రదేశ్ తో పాటు దానికి ముఖ్యమంత్రి గారి పక్కన నుంచి ఉన్న instructions రాష్ట్రాల్లో కానీ మరి ముఖ్యమంత్రి IT గారి నుంచి sector లో ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు ఈ instructions, data, ఆ మంత్రులు ఎమ్మెల్యేలు ఇంజనీరింగ్ లో జిల్లా కానీ కలెక్టర్ ఎలాంటి instructions ఈ విధంగా ఇస్తున్నారు. ఇవి చూడబోతున్నాం మేము అనేది ఒక చేసినటువంటి చిన్న అక్రమమైన సక్రమమైన విశాఖపట్నంలో చెప్పండి. ఇవాళ గూగుల్ వాళ్ళు హైపర్ స్కేల్ డేటా అన్ని సెంటర్ రకాలుగా కూడా శంకుస్థాపన పరోక్షంగా జరిగింది. దాని మీద సహకరిస్తూనే ఉంటారు. ఇప్పటి